హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవన్ మల్టిపుల్ వీడియోస్. ఈ రోజు ఉన్నటువంటి అప్డేట్స్ తెలుసుకోబోయే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. గవర్నమెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ముందుగా పాన్ కార్డ్ ఆధార్ లింక్ అప్డేట్. పాన్ కార్డును ఆధార్తో లింకు చేయాలని కేంద్ర ప్రభుత్వం చాలా కాలంగా చెబుతోంది. పాన్ కార్డుకు ఆధార్ నెంబర్లను లింక్ చేయడానికి మార్చి 31 చివరి తేదీ. మార్చి 31 తర్వాత లింక్ చేసినట్లయితే 1000 రూపాయల లేట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని ప్రకటించింది. తాజాగా ఈ గడువును మరోసారి పెంచింది కేంద్ర ప్రభుత్వం. కోవిడ్ కారణంగా ఈ చివరి తేదీని జూన్ 30, 2021గా మార్చింది. ఇంకా ఎవరైనా పాన్ కార్డుకి ఆధార్ నెంబర్ ను లింక్ చేసుకోనట్లయితే ఈ ఫిల్లింగ్ పోర్టల్ కు వెళ్లి లింక్ చేసుకోండి. ఇక తర్వాత న్యూస్ చూసుకున్నట్లయితే తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు. సామాన్య ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ ను అందించింది. డొమెస్టిక్ వంట గ్యాస్ సిలిండర్ ధర 10 రూపాయలు తగ్గిస్తూ ప్రభుత్వ ఆయిల్ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ బుధవారం కీలక ప్రకటన చేసింది. ఈ తగ్గినటువంటి కొత్త ధరలు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అమలులోకి రానున్నాయి. ఇక తర్వాత అప్డేట్ చూసుకున్నట్లయితే రుణమాఫీకి సంబంధించి రైతు రుణమాఫీకి అంతా రెడీ చేస్తున్నారు అధికారులు. రుణమాఫీ కోసం 2 రకాలైనటువంటి ఆప్షన్లను ప్రభుత్వం ముందుంచింది వ్యవసాయ శాఖ. అందులో మొదటిది, గతంలో 25,000 రూపాయల వరకు రుణాలు మాఫీ చేసినందున ఈసారి 25,000 రూపాయల నుంచి 50,000 మధ్య ఉన్న రైతుల పంట రుణాలను మాఫీ చేయాలన్నది ఒకటో ఆప్షన్. ఈ కేటగిరీ కిందికి 8.02 లక్షల మంది రైతులు అర్హులుగా ఉండగా వీరి కోసము 4,900 కోట్ల రూపాయలను విడుదల చేయాల్సి ఉంది. ఇక రెండో ఆప్షను 25,000 రూపాయలు మాఫీ చేయాలన్నది రెండవ ఆప్షన్. అంటే 25,000 నుంచి 1,00,000 లోపు రుణాలున్నటువంటి రైతులందరికీ 25,000 రూపాయలు మాఫీ చేయాలన్నమాట. ఈ ఆప్షన్ కిందికి 13.45 లక్షల మంది రైతులు అర్హులు కాగా వీరి రుణమాఫీ కోసము 5,100 కోట్ల రూపాయలను విడుదల చేయాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వము రెండో ఆప్షన్ వైపే మొగ్గు చూపుతుందని మనకైతే తెలుస్తోంది. అంటే 25,000 రూపాయల నుంచి 1,00,000 లోపు రుణాలున్నటువంటి రైతులందరికీ కూడా 25,000 రుణమాఫీ చేయాలని ప్రభుత్వం భావిస్తుందని మనకైతే తెలుస్తోంది. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఈ రోజు ఉన్నటువంటి అప్డేట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. గవర్నమెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి.